అలా కాక తొందర పెద్ద మనిషి అవ్వడం అది చాలా కామన్గా ఉంది. 90% కేసెస్ అమ్మాయి బరువున్న అమ్మాయి తొందరగా మెచ్యూర్ అవుతుంది. వితిన్ 7-8 ఇయర్స్ అమ్మాయి 7-8 ఇయర్స్ ఇస్ వెరీ టెండర్ ఏజ్. వాళ్ళకి ఏం అర్థం కూడా కాదు. ఆ ఏజ్లో మెచ్యూర్ అవుతే వాళ్ళకి ఆ మెన్స్ట్రల్ హైజీన్ అర్థం కాక బాడీలో అయ్యే చేంజెస్కి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చిన్న ఏజ్లో మెచ్యూర్ అయిపోతే బోన్స్ అంతా అతుక్కుపోతాయి. సో హైట్ పెరగరు, అక్కడ హైట్ కూడా ఆగిపోతుంది. సో అందుకనే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకనే ఏం తింటున్నారు, బయట ఫుడ్ కంపల్సరీ మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి బయట కొనిచ్చడం ప్రేమ అనుకోకండి, వాళ్ళకి స్ట్రిక్ట్గా చెప్పడమే ప్రేమ. అవును, వాళ్ళకి కావాల్సింది పైగా ఇంట్లో వండి పెడితే ఇంకా అంతకంటే మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అండ్ మేము ముఖ్యంగా ఇలాంటి వాటికి ముందుగానే ఇచ్చే వ్యాక్సినేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ప్రివెన్షన్ అంటే ఏమైనా ఉన్నాయండి? రొటీన్ మనకి పీడియాట్రిక్ చార్ట్ ప్రకారము మనకి పుట్టినప్పటి నుంచి 10 ఇయర్స్ వరకు అన్ని డిసీజెస్ కోసం ఇమ్యూనైజేషన్. గైనిక్ పరంగా మేము చెప్పేది ఏంటంటే హెచ్పివి వ్యాక్సిన్ అమ్మాయిలకి లైక్ 11 to 14 ఇయర్స్ లోపు అమ్మాయిలకి హెచ్పివి వ్యాక్సిన్ ఒకటి ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటే అన్ని తీసుకోవడం మంచిదే, ఎంతే కదండి. ఏదన్నా మనకి ప్రివెన్షన్ ఉంది అంటే మన క్యూర్ కంటే ప్రివెన్షన్ చేసుకోవడం మనకి అవైలబిలిటీ ఉంది అంటే చాలా మంచిది. సో అమ్మాయిలకి అండ్ ఈవెన్ అబ్బాయిలకు కూడా